श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगेन्द्र भोगेन्द्राजित पुण्यमूर्ते योगी शाश्वत शरण्य भवाब्धिभूत लक्ष्मी नृसिंह मम देहि करावलंबं श्री मत्स्यगिरि लक्ष्मी नरसिंहस्वामी देवस्थाనం యాదాద్రిభువన జిల్లా పొలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వెలిసిన ఇక్కడ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దశావతారంలో ఆది అవతారంగా కోనేరులో చేపాకారంగా వెలిసినటువంటి స్వామి ఇక్కడ ఎక్కడ లేని విధంగా చేపలకు నామంతో స్వామి ఇక్కడ పుష్కరంలో వెలిసారు. ఆ చేపలు 365 రోజుల దర్శనం అయితే ఆ 365 రోజుల్లో శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం ఈ మాసాల్లో సుశ్వేష దర్శనం అవుతుంది. అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో దర్శన భాగ్యం కలగలేదే స్వామి అన్నందుకు సాలగ్రామ రూపైన ఆ యొక్క నామాలు శంకుచక్రాలు ఆ స్వామి యొక్క చేప ఆకారం కలిగినటువంటి ఆ యొక్క స్వయంభుగా వెలిసినటువంటి స్వామి మత్స్యావతారంలో కోనేరులో వెలిసారు. కావున కోనేరులో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగాలేకున్నా, ఇళ్లలో బాగాలేకున్నా, పంట చేనులలో బాగాలేకున్నా, సంతానం కలిగిన వారికైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఏదైనా సరే ఆ తీర్థాన్ని తీసుకెళ్లి స్నానం ఆచరించి భక్తి శ్రద్ధల చేత ఎవరైతే స్వీకరిస్తారో ఆ యొక్క స్వామివారి అనుగ్రహం చేత ఈతి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రతి నిత్యం కూడా ఆ కోనేరు తీర్థంతో ఇక్కడ స్వయంభైనటువంటి నరసింహస్వామికి అభిషేకం కలుస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా గ్రామం వెంకటాపురంలో వెలిసి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నది. ఈ స్వామి ఇదివరకు ఏమున్నా కానీ స్వామిని దర్శించుకోవాలంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు తప్పించి ఏం లేకుండేది. కొన్ని 20 సంవత్సరాల కింద భక్తుల సహకారం చేత మెట్లు అయినాయి. తదుపరి గార్లపాటి సురేందర్ రెడ్డి సహాయ సహకారంతో ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది. అదే రెండో ఘాట్ రోడ్డు ఆ యొక్క వేదశ్రీ వెంచర్ వేసి అదే రెండో ఘాట్ రోడ్ అయింది. ఇక్కడ ప్రతినిత్యం కూడా భక్తులు విరివిగా వస్తుంటారు. ఆ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం కార్తీక శుద్ధ దశమి మొదలుకొని కార్తీక పౌర్ణమి నాడు చక్రతీర్థంతో ముగుస్తాయి. స్వామివారిని దర్శించుకోవడానికి పుణ్యతిథులు అనగా సప్తమి, పంచమి, దశమి, ఏకాదశి పుణ్యతిథులు మరియు సెలవులున్న రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు చాలాసార్లు ఈ యొక్క స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వారు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వారి మొక్కులు తీర్చాయో మళ్ళీ వారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటారు. జై శ్రీరామ్.